విశాఖలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. స్థానిక మహిళలు, యువతులు భారీగా పాల్గొని రకరకాల ముగ్గులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. సంక్రాంతి పండుగలో ఉండే అనేక విషయాల్లో ముగ్గులు అనేవి చాలా అతి ముఖ్యమైనవి. ఇటువంటి ఈ ముగ్గుల ద్వారా ఆడవాళ్ళు వాళ్ళల్లో ఉన్న ప్రతిభని బయటికి తీసుకొస్తారు. అనేక విషయాలు ఇందులో ఉంటాయి. సో ఇటువంటి అవకాశాన్ని మహిళలకు ఇచ్చినందుకు ఆంధ్రజ్యోతి వారికి, ఏబిఎన్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముగ్గుల వల్ల ప్రధానంగా ఆడవాళ్ళల్లో ప్రతిభ బయటకు వస్తుంది. వాళ్ళకు ఒక గుర్తింపు, రోజువారీ చాలా ఇళ్లలో ఎన్నో పనులతో ఉన్న సతమతమయ్యే వాళ్ళకు ఒక గుర్తింపు, తర్వాత రంగులు ఆనందాన్ని కలగజేస్తాయి. అవి కాకుండా అందులో ఒక సృజనాత్మకమైన విషయం ఉంది. ఆ చుక్కలు పెట్టడంలో మ్యాథ్స్ ఉంది, ఆ ముగ్గులో కెమికల్స్ అవి ఉండడంలో దాంట్లో సైన్స్ ఉంది, మన సంస్కృతి సాంప్రదాయం అన్నీ ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో అవి కనుమరుగవుతున్నాయి. కాబట్టి పట్టణాల్లో ఇలాంటి పోటీలు పెట్టడం వల్ల మన పండగల్ని మనం సజీవంగా కాపాడుకునే అవకాశం ఉంది. ఈ పోటీలు నిర్వహిస్తున్న వారికి, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి వారికి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతమంది మహిళలను తోబుట్టులాగా, అక్కచెల్లెలాగా, అన్నదమ్ములాగా అన్ని కలిసి ఉన్నట్టుగా వస్తుంది. ఇది ఫ్యామిలీ పండుగ అయినందుకు నిజంగా ఆడవాళ్ళకి ముందు స్ఫూర్తిగా చూసి ఆంధ్రజ్యోతి అందించే సదవకాశాన్ని మేము వినియోగించుకుంటున్నాం. అంటే మా జన్మ ధన్యమైంది. ఇలాంటి విషయాల్లోనూ మగవాళ్ళు కూడా మాకు తోడ్పడి బయట పంపించబట్టి మేము వస్తున్నాం. అలాగంటే పిల్లలు కూడా నేర్చుకోవాలంటే ఇప్పటి నుండి మేము కూడా అలా ఉంటే కదా మాకు తెలుస్తుంది, వాళ్ళకి చెప్తాం. మేమే తెలుసుకోకపోతే వాళ్ళకి చెప్తాం. అందువల్ల ఇలాంటి ప్రాధాన్యమైన ప్రోగ్రాంను ఏర్పాటు చేసిన ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ వారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను.